నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ వీడియోలో ఏం డిస్కషన్ చేద్దామంటే పైల్స్ పేషెంట్లు వితౌట్ సర్జరీ వాళ్ళ పైల్స్ని రివర్స్ చేసుకోవచ్చా లేదా అనేసి. చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంటుంది, మళ్ళీ పైల్స్ వస్తుంది, ఫిషర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫిష్యులా ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే దీనికి ఎట్లా వితౌట్ సర్జరీ? మనం పోతే రిపోర్ట్లు ఎవరైనా డాక్టర్ దగ్గర కలిస్తే ఏమంటారు, అరే చాలా ప్రాబ్లమాటిక్ ఉంది, మీరు సర్జరీ చేయించుకోండి అంటారు. అసలు పైల్స్ అంటే ఏంది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఒక పేషెంట్ వచ్చిండ్రు, మోషన్ పాస్ చేసిన తర్వాత ఆయనకు పైల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే, అయితే మొత్తం బల్జ్ అయిపోతుండే అక్కడ, అండ్ వెయిన్స్కి ఉన్న యానల్ రీజన్ దగ్గర మొత్తం బయటికి వస్తుండే, మళ్ళీ ఫింగర్ తోటి ప్రెస్ చేసి లోపలికి చేస్తుండే పేషెంట్. అట్లా ఉండే పరిస్థితి. మళ్ళీ ఫుల్ బర్నింగ్ ఉంటుండే 1 అవర్ వరకు మోషన్ పాస్ చేసిన తర్వాత. అయితే ఇట్లా ఎందుకు అవుతుంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు చూడండి, మనకు వెరికోస్ వెయిన్స్ అవుతాయా? ఏమవుతుంది, కాళ్ళల్లో మనకు ఏదైతే రక్తనాళాలు ఉంటాయి కొంచెం ఉబ్బిపోతాయి. అండ్ ఏమవుతుందంటే ఇప్పుడు బాడీలో హార్ట్ నుంచి మొత్తం బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పోతుంది. మొత్తం బాడీకి వెళ్ళి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పోయిన తర్వాత మళ్ళీ అది డిఆక్సిజనేట్ అవుతుంది, అంటే ఇంప్యూర్ బ్లడ్ అవుతుంది అనుకోండి. అది మళ్ళా హార్ట్కి తీసుకొని రావాలి. అయితే కాళ్ళకి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఆక్సిజన్ వాడుకున్నాక మళ్ళీ ఆ బ్లడ్ తీసుకొని రావాలి కదా, ఆ పని వెయిన్స్ చేస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గ్రావిటీకి అగేన్స్ట్ పోయి మళ్ళీ హార్ట్కి తీసుకొని రావాలి. దాని ఎలాస్టిసిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. అది తగ్గిపోయి వెరికోస్ వెయిన్స్ లాగా ఫామ్ అవుతుంది. ప్రొలాంగ్ స్టాండింగ్ పొజిషన్స్లో ఉన్నా, ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్స్లో ఉన్నా, వాకింగ్ సరిగా చేయలేక సేమ్ థింగ్ ఏమవుతుందంటే మన యానల్ రీజన్లో అవుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే మనం మోషన్ పాస్ చేస్తామో అక్కడ కూడా సేమ్ అవుతుంది. కానీ ఇది ఎందుకు అవుతుంది? ఇది కూడా యాంటీగ్రావిటీ. మీరు చూడండి, మనుషులు ఎట్లుంటారు, నిల్చొని ఉంటారు, కూర్చొని ఉంటారు, మనం ఎట్లా కూర్చుంటాం. అయితే మన యానల్ రీజన్ గ్రౌండ్కి ఫేస్ చేస్తుంది, గ్రావిటీ పుల్ చేస్తుంది దాన్ని. అయితే ఏమవుతుందంటే అక్కడ నుంచి రక్తం రావడం కొద్దిగా కష్టం ఉంటుంది. అండ్ అబౌవ్ దట్ కాన్స్టిపేషన్ అయిపోయింది, మజిల్స్ లూజ్ అయిపోయినాయి, ఏజ్ ఎక్కువ అయిపోయింది, అప్పుడు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ పైల్స్లో కూడా రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్లో ఏమో రక్తం పడుతుంది అప్పుడప్పుడు. మనం ఏమనుకుంటాం, అరే వేడి ఎక్కువైంది బాడీలో రక్తం పడిపోతుంది అనేసి. అది పైల్స్ వల్ల అవుతుంది ఒక్కొక్కసారి. మళ్ళా ఇక్కడ పెయిన్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బల్జ్ అయిపోతుంది. మోషన్ పాస్ చేస్తే మనం వాష్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం ఫీల్ చేసుకోవచ్చు. అది ఎక్స్టర్నల్ హెమోరైడ్స్. అయితే పేషెంట్కి కూడా అట్లా ప్రాబ్లం అయ్యేసరికి ఆయన మన దగ్గర వచ్చిండ్రు, మనమేమో హోమియోపతి మందులు ఇచ్చినాము. స్లోలీ కాన్స్టిపేషన్ తగ్గింది, మళ్ళీ పైల్స్ కూడా మొత్తం తగ్గిపోయింది. సర్జికల్ కేసు ఉండే, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలన్నారు. ఆయనకు కూడా హోమియోపతితో తగ్గింది. మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి పైల్స్ ఉంటే, ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు వితౌట్ సర్జరీ, అది నేను ఇప్పుడు చెప్తాను. ఎట్లా మేనేజ్ చేయవచ్చు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఫుడ్లో. ఇప్పుడు మీరు బ్రెడ్, మళ్ళీ గోధుమ రొట్టె కన్నా మీరు జొన్న రొట్టె, రాగి దోశ, జొన్నలతో చేసిన దోశ, కొర్రలతో చేసిన ఇడ్లీ కానీ దోశ కానీ ఇవి ప్రిఫర్ చేయండి. ఎందుకు? మిల్లెట్స్లో ఫైబర్లు ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటే డైజెషన్ ఏమో ఈజీగా అయిపోతుంది. మళ్ళీ రెగ్యులర్లీ డయట్లో ఆకుకూరలు ఎక్కువ పెట్టుకోండి. అంటే స్పినచ్ కానీ, కొనగంటి కూర, గోంగూర, ఇవన్నీ పప్పులో వేసుకోండి డైలీ. సో ఫైబర్ కూడా పోతుంది బాడీలో, అది కూడా డైజెషన్కి మనకు ఈజీ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అవి ఏమో చేయకండి. రెగ్యులర్ వాకింగ్ చేయండి, మంచిగా టైంకి పడుకోండి. ఇవి చేస్తే మీకు పైల్స్ మేనేజ్ అయిపోతాయి. మళ్ళీ అది మొత్తం తగ్గించుకోవాలంటే మీరు హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులు వాడటం వల్ల అవి క్లియర్ అయిపోతాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను పైల్స్కి. మీరు డైలీ పప్పు చేసుకుంటారు కదా ఇంట్లో, డైలీ పప్పు చేసుకున్నప్పుడు దాంట్లో ఏదో ఆకుకూర వేసుకోండి. ఒకరోజు పాలకూర వేసుకోండి, ఒకరోజు గోంగూర వేసుకోండి, ఒకరోజు కొనగంటి కూర వేసుకోండి, ఇంకో రోజు మెంతికూర వేసుకోండి. అట్లా ఏమవుతుందంటే ఫైబర్ కూడా పోతుంది లోపలికి. అండ్ సాలెడ్స్ ఉంటాయి కదా, ఆనియన్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, అన్నం తినే ముందు మీరు కొద్దిగా క్వాంటిటీ తినండి. అయితే అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే మన మోషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పైల్స్లో పెయిన్ తగ్గాలంటే మీరు ఏం చేయాలంటే ఎక్కువ ప్రెషర్ వేయొద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇండియన్ టాయిలెట్లు వాడండి, వెస్టర్న్ టాయిలెట్లు వాడకండి. అది కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.